జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగానే మే 10 వరకు స్వీయ గణన నిర్వహించగా మే 11 నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారన్నారు. జనగణన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేశామని ప్రజలు వారికి సహకరించాలన్నారు. జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి సంక్షేమ పథకాల రూపకల్పన మరియు అమలులో ఉపయోగపడుతుందన్నారు. దేశ అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమన్నారు. ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏముంది అంటే మనము జనగణన అవుతుంది. దాంట్లో జనగణన ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు 2011 ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం ఇది చేపడుతున్నాము. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటారు అది మొత్తం ఒక డేటా కావాలి అంట. మన దగ్గర ఎంత, ఏం కులం నుంచి, ఏం వర్గం నుంచి ఎంతవరకు చదివి ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ మిల్లులో ఉంటున్నారు, వారికి అసలు సాఫ్ట్వేర్లు అందుతున్నాయా లేదా, ఏం కరెంట్ వాడుతున్నారు, ఏం తిండి తింటున్నారు, అన్నీ మనము ఈ జనగణనలో క్యాప్చర్ చేయబడుతుంది. ఈ జనగణన ద్వారా మనము ప్రతి స్కీమ్కి కూడా ప్లానింగ్ చేయవచ్చు. దానికోసం మనము అందరం ఆఫీషియల్ ప్రకారంగా, ప్రభుత్వం ప్రకారంగా మనము ప్రజలకి కోరటి ఒకటి, మీరు మీ డేటా యాక్యురేట్గా ఇవ్వండి. ఒక్క చోటుకి ఇవ్వండి, మళ్ళీ 2-3 చోట్ల కాదు. ఆల్మోస్ట్ నిన్న వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా జరిగింది. ఆన్లైన్ మీ ఇల్లుని మీరు చూపించగలరు వెబ్సైట్ ద్వారా. ఆపరేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి అనమాట. ఈ రోజు నుంచి మన టీచర్స్, సిబ్బందులు ఎవరైనా ఉంటారో వారు ప్రతి ఇంటికి పోయి వారి కుటుంబం వివరాలు మొత్తం సహకరిస్తారు. ప్రజలు వారికి అందరికీ కోరేది ఒకటి, మీరు వారితోటి సహకరించండి. ఏం భయంకి కానీ అది దానికి మీరు పోకండి. ఆ డేటా ఎట్లా వాడతారు వారు, మనం ప్రతి వారికి ఒక ఐ కార్డ్ కూడా ఇచ్చి ఉన్నాము. మీరు మంచిగా వారికి ఇంటిలో ఒక మంచి ప్లేస్లో కూర్చోపెట్టి మీ వివరాలు, బికాజ్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, 50 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. అది ఆన్సర్ చెప్తూ వారికి కూడా టైం పడుతుంది. మంచి నీళ్ళు ఇచ్చేసి, బికాజ్ ఎండాకాలం ఉంది, మంచి షేడ్లో మంచి నీళ్ళు ఇచ్చి మీరే ఈ కుటుంబాల ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటుందో వారికి సహజం చేస్తే వారు కూడా నోట్ చేస్తారు, నమోదు చేస్తారు వారి టోటల్. దాంట్లో ఎవరికి ఏం భయం లేదు. ఒకవేళ ఉంటే మనం కూడా ఇక్కడ కంట్రోల్ సెంటర్ పెట్టాము. మీరు కూడా కాల్ చేసి అడగచ్చు, ఫలానా వ్యక్తి వచ్చారు, అది మన వారు కారా లేదా. అదర్వైజ్ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఐడి కార్డ్స్ ఇచ్చి ఉన్నాము. సో ఏం భయం లేకుండా మీరు మీ డీటెయిల్స్ వాటితో సహకరిస్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ డేటా ఉపయోగించి ఫ్యూచర్ మంచి స్కీమ్స్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి.